రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవినీతి లేని పరిపాలన అందిస్తానని చెప్పేసి ప్రజలందరి ముందు ప్రగల్భాలు పలికారు. ఈ ముఖ్యమంత్రి గానే ఇవన్నీ కనపడటం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజలకు చెందాల్సిన ఆస్తిని నీ పార్టీకి నీకు దోచిపెడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజ స్వరూపాలని బయట పెడతాము. కొన్ని వందల కిలోమీటర్లు ఈ గ్రావెల్ ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా అవుతా ఉంది. దాని విలువ 2000 కోట్ల పైసలకే ఉంటుందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. మీరందరూ స్వయంగా చూస్తున్నారు. ఒకవైపు మరి ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన నరేంద్ర గారు పెద్దలు వచ్చినప్పటికీ కూడా నిర్భయంగా ఇక్కడి నుంచి నీళ్లు తోడుతా ఉన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా ఉన్నారు. అధికారులకు సిగ్గు లేకుండా పోయింది. గనుల శాఖ అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.